హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. దే కాల్ హిమ్ ఓజీ. ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ బిర్యానీ అని చెప్పొచ్చు 100%. నేను జెన్యూన్ రివ్యూ అనేది మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మూవీ మాత్రం చాలా బాగుంది. ఈజీగా మూవీ చూడడానికి వెళ్ళొచ్చు. అంతేకాకుండా మూవీకి ఏ మాత్రం కలెక్షన్స్ వస్తుంది అనేది కూడా మనం గెస్ చేసి చెప్పగలుగుతాం. అడ్వాన్స్ బుకింగ్సే 100 crores దాకా కలెక్ట్ చేసింది. కాబట్టి ఎంత కాదనుకున్నా ఫస్ట్ డేనే 50 crores వస్తుంది. దాంతోపాటు నా ఎక్స్పెక్టేషన్ 120 నుంచి 150 crores కలెక్షన్ అనేది ఫస్ట్ డేనే వస్తుంది. అలాగే మూవీ రివ్యూకి వచ్చేసి మూవీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండియానే ఉంటాడు, కానీ జపానీస్లో ఆయన ఒక కరాటే మార్షల్ ఆర్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆయన గురువుని చంపేయడం వలన ఆయన ఇక్కడికి ఇండియాకు రావడం జరుగుతుంది. అలాగే ప్రకాష్ రాజ్ ఆయనకు ముంబైలో పెంచుకోవడం జరుగుతుంది. ఆయనకు సొంత కొడుకులాగా చూసుకోవడం జరుగుతుంది. ఒక అది మూవీ చూస్తేనే మీకు బాగుంటుంది. కొన్ని సీన్స్ చెప్తేనే బాగుండే. అలాగే పోలీస్ స్టేషన్ సీన్ కానీ, అంతేకాకుండా ఆయన ప్రకాష్ రాజ్ని ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఎంత బాగుంటుందంటే, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో తలకాయ కోసేటప్పుడు ఆ బీజిఎం ఉంటుంది తమనన్న. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకు గూస్ బంప్స్ తెప్పించారు. అంతేకాకుండా దీంట్లో ఇంకోటి ఏంటంటే, క్లైమాక్స్లలో ఒక ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే సుజిత్ గారు ఒక మాట చెప్పారు, నేను జానీ మూవీకి చాలా వీరాభిమానిని, జానీ మూవీ అంటే నాకు చాలా ఇష్టము అని. ఆ జానీ మూవీ అండ్ తమ్ముడు మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఆ సాంగ్ని రీమేక్ లాగా పెట్టి బీజిఎం పెట్టారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంతేకాకుండా దీంట్లో సాహోకి ఓజీ మూవీకి లింక్ ఇచ్చింది, చూయించిండు కూడా, వీడియో కూడా చూయించిండు. దాంట్లో ప్రభాస్ చిన్న కొడుకులాగా కనిపిస్తాడు. అంతేకాకుండా దీంట్లో శ్రీయారెడ్డి గారు కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా అర్జున్ దాస్ కూడా చాలా అంటే చాలా, ఆయన వాయిస్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్లో ఒదిగిపోవడం చాలా బాగుంటుంది. ప్రియాంక మోహన్ అయితే క్యాజువల్గా బాగానే ఉంది, యాక్టింగ్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ఆయన స్టైలిష్ మేకింగ్ కానీ, ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన స్వాగ్తోనే, ఆయన స్టైలిష్ లుక్తో, ఆయన చేసే డైలాగ్ డెలివరీ క్లైమాక్స్లో, ఆ డైలాగ్ వాసి అని చెప్తుంటే, ఆ ఫైట్స్, ఆ సీక్వెన్స్, ఇమ్రాన్ రేష్మికి భయం అంటే ఏందో చూపించడము చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా ఇమ్రాన్ రేష్మి కూడా ఇంటర్వ్యూల దాకా మాత్రం ఆయనకు ఒక లెవెల్లో బీజిఎం ఇచ్చి పడేసిండు. పవన్ కళ్యాణ్ కంటే ఆయనకి ఒక బీజిఎం అనేది చాలా బాగా అనిపించింది నాకు ఎందుకేమో. మళ్ళీ పవన్ కళ్యాణ్కి అయితే ఇంటర్వ్యూల నుంచి మాత్రం ఒక హైప్లో తీసుకెళ్తాడు. పవర్ స్ట్రాంగ్ సాంగ్తో కానీ, రోజెస్ సాంగ్తో కానీ, రోజా గన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో వైలెన్స్ ఎంత కావాలనుకుంటే అంత ఉంటుంది. ఫైట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్, దాని ముందు పోలీస్ స్టేషన్ ఫైట్, అంతేకాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, కటానా ఫైట్ మాత్రం అంటే పవన్ కళ్యాణ్కి వచ్చింది మార్షల్ ఆర్ట్, అలాగే కుంఫు, అవన్నీ ఆయనకు వచ్చిన విద్యలే దీంట్లో పెట్టిండు. ఆ గన్స్ వాడడం కానీ అది వేరే లెవెల్. అంతే, అది మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మూవీకి వెళ్ళొచ్చు 100%. నా పర్సంటేజ్ అయితే 5:4 అనుకున్న రేటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.